హైందవ క్రైస్తవం బుక్ రాశాను. దాని మీద హిందూ మత పీఠాధిపతులు వచ్చి నాతో వాదన డిబేట్ చేయడము అది సహజమే, అర్థం చేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ యేసు ప్రభువే లోకరక్షకుడని నేను నిరూపిస్తుంటే క్రైస్తవులు వ్యతిరేకించడం మహావిడ్డూరం. క్రైస్తవులు వ్యతిరేకించటం మహావిడ్డూరం. అసలు వేదాలనేవి మనకు నిషిద్ధం, అందులో దేవుడు లేడు, అది లేదు, ఇదంతా దూషణ కాదు. ఇదే నా కృపాసహితమైన సంభాషణ, ఇదే నా పౌలు పద్ధతి. నేర్చుకోండిరా నా దగ్గర చవటల్లారా, మీకు తెలీదు హౌ టు ప్రీచ్ ద గాస్పుల్, దిస్ ఈజ్ ద వే. ఏథెన్సు వారలారా, ఎరుగకయే మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారు దానినే అని మేము మీకు ప్రకటిస్తున్నాం. దేని యందు మీరు భక్తి కలిగి ఉన్నారో దాన్నే ప్రకటిస్తున్నామని పౌలు అన్నాడు. అంటే వాళ్ళు ఏమన్నా యేసును భక్తి కలిగి ఉన్నారా? యేసు యందు భక్తి ఉందా ఏథెన్సు వారికి? లేదుగా. వాళ్ళ దేవత వేరు, వాళ్ళ విగ్రహాలు వేరు, వాళ్ళ పేర్లు వేరు. ఎరుగకయే మీరు ఒక దేవుని యందు భక్తి కలిగి ఉన్నారు, ఆ దేవుడే నేను ప్రకటించే యేసు అని పౌలు చెబుతున్నాడు. మనము ఆ పంథా అవలంబించాలి. ఆ వరవడిలోనే నేను హైందవ క్రైస్తవ గ్రంథం రాశాను. అంటే ఈ సువార్త సోకాళ్ళు సువార్త సేవకులు స్టూడియోలో కూర్చొని డిబేట్లు పెట్టి నన్ను విమర్శించడం. వేదాల్లో యేసుక్రీస్తు ఉంటాడా? యేసుక్రీస్తు తండ్రి కుడి